ఒక ఆమె మంచంలో పడింది. మా ఇంటికి వెళ్ళామే లోగడ. మా అందరికన్నా సీనియర్ ఆమె. ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్ళదు, పాతుపోయింది మర్రి చెట్టులాగా. విజయవాడ వెళ్తే గుళ్ళకి వెళ్ళేది, ప్రసాదం తినేది, దినాలకు వెళ్ళేది, పెళ్ళిళ్ళకి వెళ్ళేది, తద్దినాలకి, మాస్కెళ్ళకి, అన్నిటికీ వెళ్ళేది. అమ్మ నువ్వు అలాగ వెళ్ళకూడదమ్మా అని చెప్పేవాడిని నేను. ఏంటబ్బాయి వెంకటేశ్వరరావు అలాగా అంటావు నువ్వు? మా వాళ్ళందరూ విజయవాడలో గుళ్ళల్లోకి వెళ్ళి ప్రసాదం తింటున్నారయ్యా, నేను బంతులకేకే వెళ్ళేది అని చెప్పింది. చెబుతూ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు మంచంలో పడిపోయింది. అందరు వెళ్ళి చూసి వస్తున్నారు, నేను కూడా వెళ్ళాను చూసి రావడానికి. వెళ్ళి అక్కడికి మంచం దగ్గర కూర్చున్నాను. అమ్మ రామమ్మ గారు, మీరు యేసు ప్రభుని, ప్రభా నన్ను క్షమించండి అని నోటుతానమ్మా. ఆమె అంటుంది, ఏమంటుందో తెలుసా? అంటుందా, వీసిపోయింది, నాకు నోరు రావటం లేదు అంది.